హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నిర్జల ఏకాదశి అంటే ఏమిటి, ఆ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవులను ఏ విధంగా పూజించాలి, ఈ నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలి, ఈ ఏకాదశి రోజు ఎలాంటి దానాలు చేయాలి అనే విషయాలన్నింటి గురించి ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజు చుక్క నీరు తాగకుండా ఉపవాసం ఉంటారు కాబట్టి దీనికి నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ఉంది. ఎప్పుడైతే అధిక మాసం వచ్చిందో అప్పటి నుండి ఈ 24 ఏకాదశులకి మరో 2 ఏకాదశులు కలిసి మొత్తం 26 ఏకాదశులు ఏడాదిలో వస్తున్నాయి. ఈ అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవి, కానీ అన్నింటికంటే కూడా ఈ నిర్జల ఏకాదశి ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యఫలం కలుగుతుందని పురాణాలలో తెలియజేశారు. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి, పాండవ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. మరి ఇప్పుడు నిర్జల ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవులను ఏ విధంగా పూజించాలి, ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఆచరించాలి, అసలు నిర్జల ఏకాదశికి భీమసేన ఏకాదశి అనే పేరెలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గడపకి పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించుకోవాలి. ముందుగా ఈ ఏకాదశి రోజు సూర్య భగవానుడికి జలం సమర్పించి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే శ్రీ మహావిష్ణువును పూజించాలి. సూర్య భగవానుడికి పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేసి మీ పూజ మందిరంలో నిత్య దీపారాధన చేయాలి. ఏకాదశి పూజ చేసే స్థలంలో పసుపు నీళ్లతో శుభ్రపరిచి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక పీటను తీసుకుని శుభ్రపరిచి దాని మీద ఒక వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని గాని శ్రీ మహావిష్ణువు ఫోటోని గాని పెట్టి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత పువ్వులతో అలంకరించాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో ఏవైనా ఎర్రని పువ్వులతో పూజించాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకుని అందులో నువ్వుల నూనె పోసి 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు గాని కుంకుమ గాని వేసి నమస్కారం చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి తర్వాత శ్రీ మహావిష్ణువుకు పూజ చేయాలి. తర్వాత విష్ణు సహస్రనామం, విష్ణు అష్టకం అనే స్తోత్రాలను చదువుతూ పువ్వులు అక్షింతలతో పూజ చేయాలి. ఈ స్తోత్రాలు చదవడం రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పువ్వులు అక్షింతలతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఏవైనా పాలతో చేసిన పదార్థాలను గాని పండ్లను గాని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఏకాదశి ముందు రోజు దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. దశమి రోజు రాత్రి నుండి ద్వాదశి రోజు ఉదయం మళ్లీ విష్ణు పూజ చేసిన తర్వాతనే ఉపవాసం విరమించాలి. అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి ఉదయం వరకు 24 గంటల పాటు చుక్క నీరు త్రాగకుండా ఉపవాసం పాటించాలి. అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా ప్రత్యేకమైనది. ఈ విధంగా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వారి జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తారు. అంతేకాదండి, జీవితంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో తెలియజేశారు. అయితే నిర్జల ఏకాదశికి భీష్మ ఏకాదశి, భీష్మసేన ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో అనే విషయాన్ని నా తదుపరి వీడియోలో తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.